ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఈ శాసనసభ సమావేశాల్లోనూ చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని, శాసనసభలో సవివర చర్చ కూడా జరిగితే నిజాలేమిటో నిగ్గు తేల్చుతామని కూడా పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తనపై ప్రభుత్వం అనేక నిరాధార ఆరోపణలు చేస్తుందని కేటీఆర్ ఆక్షేపించారు. మంత్రివర్గ సమావేశంలోనూ గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్లు వార్తా కథనాలు వచ్చాయని, కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు రకరకాల లీకులు ఇస్తున్నారని కూడా పేర్కొన్నారు. 4 గోడల మధ్య చర్చ కన్నా శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజ నిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలన్న సదుద్దేశంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేసు నిర్వాహకులతో ఒప్పందం చేసుకుందని, 2023లో విజయవంతంగా రేసు జరిగి అన్ని వర్గాల మన్ననలు కూడా అందుకుందని కూడా కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు. రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరుతున్నట్లు కూడా నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసిందని కూడా గుర్తు చేశారు. 2024లో మరో దఫా రేసు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని కూడా విమర్శించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, ఈ ఫార్ములా కేసు సంబంధించి అధికార పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో కేటీఆర్ అరెస్టు, ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు అంటూ ప్రభుత్వం లీకులు ఇస్తుంది. దీనిపై చర్చ జరగాలి అని చెప్పేసి కేటీఆర్ సీఎం కి లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్ రాయడం కూడా సంచలనంగానే చెప్పుకోవచ్చు. దీనిపై అక్కడ ఇక్కడ మాట్లాడటం కాదు, ఏకంగా అసెంబ్లీలో దీనిపై చర్చ పెడదాము, దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరిగితే అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలన్నీ ప్రజలకు తెలుస్తాయని చెప్పేసి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో కొన్ని కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను వాటన్నిటినీ ఈ చర్చ ద్వారా మేము బయట పెడతాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఆయన లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఏదైతే ఈ ఫార్ములా రేసు నిర్వహించామో దానివల్ల దాదాపు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే రెండోసారి నిర్వహించేందుకు తాము అడ్వాన్స్ అమౌంట్ రిలీజ్ చేశాం, అది హెచ్ఎండి నిధుల నుంచి దాదాపు 55 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి అది తాను చెప్పడం ద్వారానే అప్పటి హెచ్ఎండికి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్, ఆయన ఆ నిధుల్ని బదిలీ చేశారని చెప్పేసి చెప్పారు. దీంట్లో అధికారులకు సంబంధించి ఎలాంటి ప్రమాయం లేదు, ఇది నేను చెప్పడం వల్లే జరిగింది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పేసి ఆయన ఇంతకుముందే గతంలో బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే దీనిపై విచారణ జరపాలి, అసెంబ్లీ సాక్షిగా దీనిపై చర్చ జరపాలి. చర్చ జరిపితే దానికి సంబంధించిన వాస్తవాలన్నీ పూర్తిగా వస్తాయి. మీరు ఏ కేసు పెట్టినా నేను భయపడేది లేదు, దీని సిద్ధంగా ఉందన్న అని చెప్పేసి కేటీఆర్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అసెంబ్లీలో దీనిపై చర్చ జరపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష నేతలంతా కలిసి కూడా స్పీకర్ ని కొద్దిసేపటి క్రితం కలిసి ఆయనకి ఒక మెమరాండం కూడా సమర్పించడం జరిగింది. దీనిపై ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించి శాసనసభలో చర్చ జరపాలి, దీనిపై ప్రభుత్వం ఎప్పుడు చర్చ పెట్టినా తాము సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై కంపల్సరీగా చర్చ పెట్టాలి. చర్చ జరిపితే దీంట్లో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ప్రభుత్వం చేస్తున్న విమర్శలు ఏంటి, తాము చేసిన మేలు ఏంటి అనేది మొత్తం బయటకు వస్తుందని చెప్పేసి కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖపై స్పీకర్ కూడా ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, శాసనసభలో చర్చకు పెడతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించి ఇప్పటికే
ఏసీబీకి అనుమతిస్తూ సిఎస్ కూడా దానికి సంబంధించి గవర్నర్ Right. లెటర్ కూడా అటాచ్ చేసి ఏసీబీకి ఒక అటాచ్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఇప్పటికే ఏసీబీ కూడా ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించి కేటీఆర్ పేరును A1 గా చేర్చడం జరిగింది. దీనిపై మిగతా అధికారులను ఇప్పటికంటే అరవింద్ కుమార్ గాని మిగతా అధికారులను ఇప్పటికి విచారించారు. దీనిపై Right. రోజుల్లో అరెస్ట్ జరుగుతుందనే ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.